కేదార్నాథ్ సముద్ర మట్టానికి దాదాపు 3600 అడుగులెత్తున్న ఈ ప్రదేశం సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువుదీరిన పుణ్యక్షేత్రం. ఈ ప్రదేశం భూలోకంలో ఉండే ఒక అద్భుతమైన స్వర్గం. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే కేదార్నాథ్ యాత్ర సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం ఒకవైపు ప్రకృతి అందాలు, మరొక వైపు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని ప్రకృతి విపత్తులతో అందమైన యాత్రకు వెళ్లిన భక్తులకు శివుని దర్శనం కోసం ఆరాటం. మేము ఈ యాత్ర ప్రారంభించడానికి ముందు రోజే సోన్ ప్రయాగ్ వచ్చి చేరుకున్నాము. అక్కడే రెస్ట్ తీసుకుని మర్నాడు ఉదయం 2ంటికి లేచి ఈ యాత్రను మొదలు పెట్టాము. యాత్ర ప్రారంభించే ముందు మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ పాస్ను గౌరీకుండలో స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేసుకొని బయలుదేరినాము. ఉదయం 3 గంటల లోపు క్యూ లైన్లోకి వస్తే జనాలు తక్కువగా ఉంటారు. దాని వలన మనము గౌరీకుండకు వెళ్ళడానికి ప్రైవేటు జీప్ల కోసం ఎక్కువ సమయము వేచి ఉండవలసిన అవసరం ఉండదు. నాకు అక్కడ జీప్స్ చాలా ఈజీగా లభిస్తాయి. ఉదయం 3 వరకు వచ్చినా కానీ మా ముందు ఇంకా 15-20 మంది ఉన్నారు. బహుశా మాకంటే ముందు 2:30 వరకు వచ్చి ఉండేవాళ్ళు కావచ్చు. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ ప్రదేశం నుంచే గౌరీకుండకు జీపులు బయలుదేరుతాయి. ఈ జీపులలో గౌరీకుండ చేర్చడానికి అక్కడ జీపు వాళ్ళు ప్రతి వారికి 50 రూపాయల చొప్పున ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అంత గుంపుగా ఉన్న ఈ ప్రదేశంలో ముందు రోజు సాయంత్రము నెక్స్ట్ డే మార్నింగ్కి టీ పాలి బుక్ చేసుకున్న వాళ్లకు ఇక్కడ పిలిచి మరి టోకెన్స్ అందిస్తున్నారు. మేము ఇక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారని ఇంకొంచెం ముందుకు నడక సాగించాము. మేము కేదార్నాథ్ వెళ్ళడానికి ముందుగానే గుర్రాల ద్వారా వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ హార్చ్కు సంబంధించిన ప్రీపెయిడ్ కౌంటర్ ఉంటుంది. మనం గుర్రాల కోసం స్పెషల్గా వెతకవలసిన అవసరం లేదంటే గుర్రాలకు సంబంధించిన ఓనర్సే మనకు ఎదురుపడతారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గుర్రాలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు మొదట చూడండి, చూసిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. గుర్రాలు కూడా ఏంటంటే మనిషి యొక్క వెయిట్ను బట్టి గుర్రాలు మనకు అలాట్ చేస్తారు. చూసుకోండి, నా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల నా గుర్రం పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది. గుర్రాల ఓనర్స్ వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డు మనకి ఇస్తారండి. ఐడి కార్డు తీసుకొని ఇక్కడ కనబడుతున్న కౌంటర్ లో మనం పేమెంట్ చేసి వాళ్ళు రిసిట్ ఇస్తారు. ఆ రిసిట్ మనం గుర్రాల ఓనర్కి ఇవ్వాలి. గుర్రాల ఓనర్లు వాళ్ళ ఐడి కార్డు మనకి ఇస్తారండి. మనం పైకి చేరేంత వరకు టెంపుల్ దగ్గర వరకు ఆ ఐడి కార్డ్స్ మన దగ్గరే ఉంటాయి. మన డెస్టినేషన్ చేరిన తర్వాత ఐడి కార్డు తిరిగి మళ్ళీ వాపస్ ఇస్తాము.
కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని హిమాలయాలలో రుద్రప్రయాగ దగ్గర ఈ కేదార్నాథ్ ఆలయం ఉంది. దేవాలయం ఉత్తరాఖండ్లో అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న దేవాలయం. ప్రపంచంలో ఇలాంటి నిర్మాణం ఉన్న దేవాలయం ఎక్కడా లేదు. రెడీ నవీనమేఘమండలే నిరుద్ధ దుర్ధర పురక్కుహూనిశీత్రినీతమహకబంధబద్ధకాంధరనిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తి సింధుర కళావిధానమంధుర శ్రియం జగద్ధుర ప్రభావలంబికంఠగంధలి రుచిప్రబద్ధకంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చి. జయ జయ శంకర आदिदेव शंकर तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో రుద్రప్రయాగ దగ్గర కేదార్నాథ్ దేవాలయం ఉంది. ఇది ఉత్తరాఖండ్లోనే ఎత్తైన దేవాలయం. ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం ఉన్న దేవాలయం మరెక్కడా లేదు. ఈ ఆలయం గొప్పతనం గురించి తెలుసుకోబోయే ముందు మనం తప్పకుండా ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఆలయం సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. అసలు దీన్ని మానవులే నిర్మించారా అంటే నమ్మటానికి అస్సలు మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే నిజానికి తలుచుకుంటే మనుషులు దీన్ని అసలు నిర్మించనే లేరు. అందుకే చాలామంది నమ్మేది ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న కొంతమంది దీన్ని బహుశా నిర్మించి ఉంటారని చెప్తున్నారు. ఈ ఆలయంలో ఉపయోగించిన రాళ్ళు అన్నీ కూడా ఇంటర్లాకింగ్ టెక్నిక్ ద్వారా నిర్మించబడ్డాయి. ఈ రోజుల్లో అయితే ఒక చిన్న భవనాన్నైనా సరే నిర్మించడానికి పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఒక విధంగా చెప్పుకోవాలంటే సులువుగా నడవటానికే కష్టంగా ఉండే ఇలాంటి హిమాలయాల్లో మెకానిక్ లిఫ్ట్లు కానీ ఆధునిక యంత్రాలు కానీ ఏమీ లేని చోట వేల టన్నుల బరువైన రాళ్లతో ఈ భారీ దేవాలయాన్ని ఖచ్చితంగా మనుషులు నిర్మించలేరు. కేదార్నాథ్ ఆలయాన్ని నిజంగా పాండవులు నిర్మించారా? దీనికి సమాధానం కేదార్నాథ్ ఆలయం చాలా పురాతనమైనది. దీని గురించి పురాతన గ్రంథాల్లో కూడా చాలా ఎక్కువగానే ప్రస్తావించబడింది. స్కంద పురాణం, వాయు పురాణం, కేదారకల్ప, కేదార్ ఖండంలోని ఈ ఆలయం గురించి ఎంతో వివరంగా రాయబడింది. వాయు పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు విష్ణువు, నారాయణ అనే ఇద్దరు ఋషుల రూపాన్ని తీసుకున్నాడు. ఈ భూమిని రక్షించటానికి అండ్ శివుణ్ణి దర్శించుకోవటానికి నారాయణుడు కేదార్నాథ్లోని గంధమాదన పర్వతం మీద తీవ్రంగా తపస్సు చేశాడు. శివుడు వారి తపస్సుకు సంతోషించి దర్శనం ప్రసాదించాడు. అంతేకాకుండా శివుడు తప్పకుండా భూలోకంలోనే, అది కూడా కేదార్నాథ్లోనే తన నిజ రూపంలో ఉండిపోవాలని వరం కోరారు. దీంతో శివుడు వాళ్లకు వరం ఇచ్చి తదాస్తు అంటూ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కేదార్నాథ్ భగవంతునికి నివాసంగా గుర్తించబడింది. అదేవిధంగా ఈ కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన ఇంకొక ఆసక్తికరమైన కథ కూడా పాండవులకు సంబంధించి ఒకటి ఉన్నది. గొప్ప ఇతిహాసమైన మహాభారత కథను మీరంతా వినే ఉంటారు. ఈ మహాభారత యుద్ధం ప్రపంచ యుద్ధాల్లో అతి పెద్దదిగా పరిగణిస్తారు. అయితే ఆ యుద్ధం తర్వాత ఏమైందో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మహాభారత యుద్ధాన్ని ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో ధర్మాన్ని రక్షించడానికి పాండవులు తమ సొంత సోదరులైన కౌరవులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. 18 రోజులు జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. ఈ సమయంలోనే వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు, ఇంకా అనేక మంది బంధువులు మరణించారు. దీంతో యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపురం సామ్రాజ్యాన్ని పొందారు. కానీ వాళ్ళు అస్సలు సంతృప్తి చెందలేదు. వాళ్ళ సొంత సోదరులను, గురువులను చంపిన అపరాధం వాళ్ళను ఎంతో ఇబ్బంది పెట్టింది. ఈ పరిస్థితిలో యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అండ్ ద్రౌపది కృష్ణుణ్ణి కలవటానికి వెళ్లారు. పాండవులు తమ పరిస్థితి గురించి వివరంగా చెప్పారు. ఇదంతా గమనించిన కృష్ణుడు, మీ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే జీవన్మరణ చక్రాన్ని శాసించేవాడు శివుడు. ఈ పాపం నుంచి ఆయనే మిమ్మల్ని విముక్తి చేయగలడు అని సమాధానమిస్తాడు. శివుడు కేదార్నాథ్లో నివాసం ఉంటున్నాడు. అతని జ్యోతిర్లింగం అక్కడ మంచులో దాగి ఉంది. పాండవులు జ్యోతిర్లింగాన్ని చూడటం ద్వారానే వారి పాపాల నుంచి విముక్తి పొందగలరు. అందుకే పాండవులను కేదార్నాథ్కు వెళ్ళమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. కృష్ణుని కోరికపై పాండవులు అండ్ ద్రౌపది హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ వైపు శివుని కోసం బయలుదేరుతారు. వారి అన్వేషణలో పాండవులు హిమాలయాల్లో చాలా రోజులు చాలా చోట్ల సంచరించారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్లకు మొత్తం మంచే కనిపిస్తుంది. పాండవులు కొన్ని రోజులకు పరమశివుణ్ణి వెతికి అలసిపోయారు. వాళ్ళకే తెలీదు. ఆ చుట్టుపక్కల మనుషులు మాత్రమే కాదు, కనీసం పక్షులు కూడా కనిపించటం లేదు. చివరకు పాండవులు అలా సంచరిస్తూ గుప్త కాశీకు చేరుకున్నారు. అదృష్టవశాత్తు శివుడు మరియు పార్వతి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. శివుడు పాండవులకు అత్యంత సన్నిహితుడని చెప్తాడు మరియు వాళ్ళపై చాలా కోపంగా కూడా ఉంది. అందుకే అతను పాండవులను చూడాలనుకోలేదు. దీంతో పాండవులు శివుని అన్వేషణలో అశాంతితో ఉన్నారు. వీరికి పార్వతీదేవి కనిపిస్తుంది. పార్వతీదేవిని శివుని చిరునామా అడుగుతారు. కానీ పార్వతీదేవి మాత్రం తాను ఎలాంటి సహాయం చేయలేనని వాళ్ళతో చెప్పింది. కానీ వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలో ఆమె ఖచ్చితంగా చెప్పగలదు. అందుకే పాండవులు కూడా పార్వతీమాత చెప్పిన బాటలోనే నడిచారు. దారిలో వాళ్లకు చాలా గేదెల గుంపు కనిపించింది. పరమశివుడు ఒకప్పుడు భస్మాసురునితో యుద్ధ సమయంలో ఒక గేదె రూపాన్ని ధరించాడని యుధిష్ఠిరునికి ముందే తెలుసు. అయితే ఇక్కడ ఉన్న గేదెల మందలో కూడా శివుడు దాగి ఉన్నాడని అతనికి అర్థమైంది. అందుకే ఈ గేదెలను ఒక్కొక్కటిగా తొలగించమని యుధిష్ఠిరుడు భీమునికి చెప్పాడు. వారిలో ఈ గేదెలన్నింటిలో ఎక్కడో ఒక చోట శివుడు తప్పకుండా కనిపిస్తాడు. భీముడు మందలోని గేదెలను గుంపులోంచి ఒక్కొక్కటిగా వేరు చేయటం ప్రారంభించాడు. గేదెలన్నింటినీ తన 2 కాళ్ళ మధ్యకు వెళ్లేలా బలవంతం చేశాడు. గేదెలు ఒక్కొక్కటిగా భీముని కాళ్ళ మధ్యకు వెళ్లటం ప్రారంభించాయి. కానీ వాటిలో ఒక్క గేదె మాత్రం భీముని కాళ్ళ కిందకు వెళ్లేందుకు సిద్ధంగా లేదు. ఆ గేదె తన తలను నేల మీదకు గట్టిగా రుద్దుతుంది. అలా చూస్తూ ఉండగానే దాని శరీరం సగానికి పైగా భూమిలో దూరిపోయింది. భీముడు వెంటనే పరిగెత్తి ఆ గేదె తోకను పట్టుకున్నాడు.
అండ్ దాన్ని నేల నుంచి బయటకు తీయడం ప్రారంభించాడు. అందరూ చెప్తూ ఉంటారు కదా, భీమునికి 10,000 ఏనుగుల బలం ఉంటుంది అని. కానీ అంత బలాన్ని ఉపయోగించినప్పటికీ ఆ గేదె వెనక భాగం మాత్రమే నేల మీదకి రాగలిగింది. ఈ దృఢ విశ్వాసాన్ని చూసిన పరమశివుడు సంతోషించి వాళ్లకు దర్శనం ఇచ్చి పాపాల నుంచి విముక్తులను చేస్తాడు. ఈ పాండవులతో జరిగిన ఈ సంఘటనలో గేదె రూపంలో ఉన్న శివుని శరీరం యొక్క వీపు భాగం మాత్రమే నేలపైకి రాగలిగింది. అందుకే కేదార్నాథ్ ఆలయంలో నేటికి శివుడు ఈ రూపంలోనే పూజలు అందుకుంటున్నాడు. అతని శరీరంలోని మిగిలిన 4 భాగాలు వివిధ ప్రదేశాల్లో బయటకు వచ్చాయి. పరమశివుని శరీరంలో ఈ భాగాలు ఎక్కడి నుంచి బయటకు వచ్చాయో ఆ ప్రదేశాలను మనం ఈరోజు పంచకేదార్ అని పిలుచుకుంటున్నాం. आदिदेव शंकरा तेरे जाप के बिना जय जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा